నానా బయట ఆన పడుతుంది గానే గరం గరం మిరపకాయ బజ్జీలు చేయమనగానే అమ్మని. ఏమే ఉన్నవా? పోరాడికి మిరపకాయ బజ్జీలు కావాలట, చేసి పెట్టు. డాడీ మిరపకాయ బజ్జీలు వద్దు డాడీ, చిప్స్ చేయమని డాడీ. మంచిగా వేడి వేడి అన్నం లేసుకొని తినొచ్చు డాడీ. చేట్ ఇంకా చిప్స్ జోడికి కావాలి డాడీ, నాకు బజ్జీలే కావాలి డాడీ చెప్తున్నా. ఏదో ఒకటి దీనికర్రా పోడా, ఎందుకురా సొంపు? నువ్వు ఇప్పుడు బజ్జీలు చేపిస్తావా? చేపియవే. చేపేయకుంటే నీ పేరు అమ్మ చెప్తానే 500 రూపాయలు తీసుకొని బీర్ రాకపోయినావని చెప్తావు అమ్మకి. ఒరే పొడా, నువ్వు ఆవురా, కొంచెం ఆవురా, నేను చేపిస్తా కర్రా ఆవు. ఏడ మునిగనవే ఇటు రాయే. పోరాళ్ళ మనవాడికి మిరపకాయ బజ్జీలు కావాలంటే నువ్వు జల్ది రైట్రా. పోరాడికి మిరపకాయ బజ్జీలు కావాలంటే చెయ్యి కొంచెం చెయ్యి పాపం. కాలు చేతులని పడిపోయేటట్టున్నాయి. మీరేమో మంచిగా కూర్చొని హోటల్ ఆర్డర్ ఇచ్చినట్టు ఆర్డర్ ఇస్తుంటారు నాకు. ఆ వంట రూమ్ లోకి వచ్చి ఇక బాసలు వంట చేసుకుని నేర్చుకుంటే ఏమై మునుగుతుంది. ఇక వచ్చి టీవీ చూస్తున్నావు ఏంది మమ్మీ? అటు ఇటు పోయి నన్ను తిడతావు. తమ్ముడికి కావాలట్నే మిరపకాయ బజ్జీలు, నాకు కాదు. అడిగి పనా పాటనా తినుడు 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 పొద్దున్నాక తినుడు. ఆడి తినుట్లా మనవాడ